మీ దృష్టిలో అన్నిటికంటే విలువైనది ఏంటి చెప్పండి? సమయమా లేక ధనమా? డబ్బు, సంపాదన, ఆస్తిపాస్తులు ఇవా లేకపోతే సమయమా? ఒకవేళ డబ్బు అనేదే విలువైంది అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒక 10 రూపాయలు దురదృష్టవశాత్తు పోయాయి అనుకోండి, మీరు కష్టపడితే 10 కాదు 10,000 సంపాదించుకోగలరు. 1000 పోతే లక్షలు సంపాదించుకోగలరు, లక్షలు పోతే కోట్లు సంపాదించుకోగలరు. తులం బంగారం పోగొట్టుకుంటే కష్టపడి 10 తులాలైనా సంపాదించుకోగలరు. ఆస్తి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. అది మన చేతిలో ఉంటుంది. కానీ సమయం విషయానికి వస్తే ఏ ఒక్కరైనా సరే గడిచిన సమయాన్ని తీసుకుని రాగలుగుతున్నారా? పోనీ సమయం గడిచిపోకుండా ఆపగలుగుతున్నారా? ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడున్నాము అంటే సాంకేతిక యుగంలో ఉన్నాము అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎన్నో కనుక్కున్నాం, ఎంతో టెక్నాలజీని వాడుతున్నాం. ఇక్కడెక్కడో భూమి మీద కూర్చుని అక్కడెక్కడో అంగారక గ్రహంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచే లైవ్గా చూడగలిగేంత టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర ఉంది. DNA టెక్నాలజీ అంటున్నాం, స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటున్నాం, అవయవాల్ని కృత్రిమంగా సృష్టిస్తున్నాం, ఏఏ అంటున్నాం, ఏదేదో అంటున్నాం. ఎంతగా అడ్వాన్స్ అయ్యాం, అవునా కదా? కానీ ఏ ఒక్క మేధావి అయినా, ఏ ఒక్క శాస్త్రవేత్త అయినా గడిచిన సమయాన్ని 1 నిమిషం వెనక్కి తీసుకొని రాగలిగారా? నో వే. ఎవరి తరము కాదు అది. అంటే మన జీవితంలో అన్నింటికంటే విలువైనది ఏంటో తెలుసా? కాలం, సమయం, టైం. మరి ఈ టైంని ఎంతవరకు మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు? మీ జీవితంలో ఆ సమయానికి ఎంత విలువిస్తున్నారు? చూడండి, చాలా వరకు ఒక సగటు మనిషి జీవితంలో 30% జీవితాన్ని తనకి తెలియకుండానే వృధాగా గడిపిస్తారు. దానికి విలువ ఇవ్వకుండా గడిపిస్తారు, విలువ లేకుండా చేసేసుకుంటారు సమయానికి. ఇక మిగతా 1/4 సమయంలో అర్రే అప్పుడు మేము అలా ఉండాల్సి ఉంటుంది, ఆ టైంలో రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ టైంలో మేము కష్టపడాల్సి ఉంటుంది, ఆ టైంలో మేము చదవాల్సి ఉంటుంది, ఇలా అది చేయాల్సి ఉంటుంది, ఇది చేయాల్సి ఉంటుంది అనుకుంటూ గతాన్ని తలుచుకొని బాధపడుతూ మిగతా జీవితాన్ని గడిపేస్తారు. ఇప్పుడు గడిచిపోయిన తర్వాత ఎంత బాధపడ్డా గడిచిన సమయం వస్తుందా? రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ అయి కావచ్చు, ఇప్పుడు ఈ వీడియో వింటున్నటువంటి వాళ్ళు మీరు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకే మీ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు గుర్తుకు రావాలి. ఎన్నిసార్లు మనం టైం వేస్ట్ చేసాం. చాలామందికి ఉన్నటువంటి హ్యాబిట్ ఏముంటుంది అంటే రేపటి నుంచి చేద్దాం. చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్స్కే ప్రిపేర్ అవుతున్నారు, చాలా ఆశగా ఎదురు చూశారు. ఎన్నో సంవత్సరాల, దశాబ్ద కాలాలు లేకపోతే అర్ధ దశాబ్దం ఎదురు చూస్తే మీకు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ కోసమే అని ఎదురు చూశారు. అప్పటిదాకా చదవలేదు. పోనీ నోటిఫికేషన్ వచ్చాక ఫుల్ మోటివేషనల్ వీడియోస్ అన్నీ చూశారు. రేపటి నుంచి నేను ఫుల్ చదవాలి, రేపు ఓ టైం టేబుల్ పెట్టుకుంటారు, ఓ షెడ్యూల్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు రిజల్యూషన్స్ రాయడంలోనే గడిపేస్తుంటారు. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం నుంచి నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. మరి ఇప్పుడేమైంది? కొత్త సంవత్సరం దాకా ఈ సమయం ఏమన్నా ఆగిపోతుందా? లేదు కదా. సో ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు, కానీ ప్లాన్ని అమలుపరచడంలో మ్యాక్సిమం ఫెయిల్ అవుతారు. సరే, రేపటి నుంచి, ఈ రోజు నుంచి 31 డిసెంబర్ అయిపోయింది, జనవరి 1 వచ్చింది. ఈ రోజు నుంచి నేను ఇలా చదవాలి, అలా చదవాలి, జాబ్ కొట్టాలి, లేకపోతే నేను ఈసారి ఎకడమిక్స్లో బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఇలా అలా అనుకున్నారు. కానీ జనవరి 1 రానే వచ్చింది. మళ్ళీ మీ మనసు లోపల ఉన్నటువంటి పురుగు ఏమంటుంది అంటే ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది, రేపటి నుంచి చూడు అసలు నేనేంటో చూపిస్తా, ఇలా మళ్ళీ శపథాలు చేసుకుంటారు. మళ్ళీ రేపు అనేది వచ్చేస్తూనే ఉంటుంది. కానీ మళ్ళీ అలాగే వాయిదా వేసుకుంటూ అలాగే మళ్ళీ సంవత్సరం ఎండింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ నోటిఫికేషన్ పడుతుంది, ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయినాక అనుకుంటారు, అరే నేను కొంచెం బాగా చదవాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈసారి నోటిఫికేషన్ మిస్. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం జరుగుతున్న చరిత్ర ఇదే. అది ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అకాడమిక్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జరుగుతున్నటువంటి చరిత్ర ఇదే.
వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనిని వాయిదా వేస్తూ జీవితం మొత్తం వేస్ట్ చేసుకుంటాం. నిజానికి రేపటి నుంచి చేద్దాం అనుకుని వాయిదా వేసుకునే వాళ్ళకి ఒక క్వశ్చన్, రేపు అనే దాన్ని మనం చూసామా? మీలో ఎవరైనా చూసారా? గంట క్రితం అది ప్రస్తుతం, ఇప్పుడు గతం. అవునా కదా? నిన్నటిని చూసాం, అయిపోయింది, అది గతంలో కలిసిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం, ప్రస్తుతం అది. రేపు అనేదాన్ని మనం చూస్తామా? నో. ఒకవేళ అర్ధరాత్రి 12 దాటగానే రేపు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత? 15th ఏప్రిల్. 11:59 వరకు మాత్రమే 15th ఏప్రిల్. మళ్ళీ 12 o'clock కాగానే అది 16th అవుతుంది. రేపటిలోకి రేపు అనేది ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ 12 o'clock కాగానే అది మళ్ళీ ఈరోజు అన్నట్టే కదా. రేపు అనేది మనకు కనపడుతుందా? లేదు. అంటే మనకి తెలియకుండానే మన భవిష్యత్ అంతా గతంలో కలిసిపోతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. మనకు తెలియకుండానే మన భవిష్యత్తు ప్రస్తుతంలో కలుస్తుంది, ప్రస్తుతం గతంలో కలిసిపోతుంది. సమయం మన కోసం ఆగదు, చాలా చాలా వాల్యుబుల్. కానీ ప్రస్తుతము చాలామంది చేసే పని ఏంటి అంటే అస్సలు సమయానికి విలువ ఇవ్వకపోవడం. ఫోన్లతో టైం వేస్ట్ చేస్తుంటారు, ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేస్తుంటారు. ఎందుకు రోడ్ల వెంట తిరుగుతున్నారో తెలీదు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారో తెలీదు. అంటే 11-12 గంటల దాకా నిద్రపోవడం, అర్ధరాత్రి దాకా మేలుకొని ఉండడం, తెల్లారుజాము దాకా మేలుకొని ఉండడం. అసలు సమయానికి ఏమాత్రం విలువ ఇవ్వట్లే. మన జీవితమే సమయమే మన జీవితం. సమయానికి విలువ ఇవ్వట్లేరు అంటే దాని అర్థం మీ జీవితానికి మీరు విలువ ఇవ్వట్లేరు అని అర్థం. చూడండి, ప్రపంచంలో ఎంతోమంది అద్భుతాలు సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది విజేతలు ఉన్నారు, చరిత్రలు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచమంతా వాళ్ళ వైపు తిరిగి చూసేలా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అద్భుతాలు సృష్టించారు? వాళ్ళు ఎందుకు జీవితంలో విజేతలుగా నిలబడ్డారు అంటే వాళ్ళకి సమయం విలువ తెలుసు కాబట్టి. వాళ్ళకి ఉండేది 24 గంటలే ఒక రోజులో, వాళ్ళకు ఉండేది సంవత్సరంలో 12 నెలలే, మనకి ఉండేది అంతే. మరి 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు జీవితంలో విజేతలుగా నిలబడుతున్నారు. సమయాన్నంతా వృధా చేసుకున్న వాళ్ళు పరాజితులుగా నిలబడి తమ గడిచిపోయిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ, అరే మేము అప్పుడు చదవాల్సి ఉంటుంది, అరే మేము అప్పుడు అలా చేయాల్సి ఉంటుంది, అప్పుడు కొంచెం కష్టపడితే అయిపోతుండే, ఆ టైం మేము వేస్ట్ చేసుకోకుండా ఉంటే అయిపోతుండే, ఇలా బాధపడుతూ మిగతా జీవితాన్ని గడిపేస్తారు. తర్వాత బాధపడితే మనకు టైం వస్తుందా? గుర్తుపెట్టుకోండి, జీవితంలో కొద్ది రోజులు మీరు హార్డ్ వర్క్ చేస్తారు, కొద్ది రోజులు. ఒక విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ స్టేజ్, గ్రాడ్యుయేషన్, తర్వాత మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైతే తర్వాత ఒక 2-3 సంవత్సరాలు, పోనీ మొత్తం కలిపి ఈ 10th తర్వాత ఒక 7-8 years అనుకుందాం. కానీ ఈ కొద్ది సంవత్సరాలు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తు కోసం దాన్ని పెట్టుబడిగా పెడితే సమయాన్ని, మిగతా మీ 60-70 సంవత్సరాల జీవితకాలం మొత్తం కూడా మీరు హ్యాపీగా ఉంటారు కదా. మీరు హ్యాపీగా ఉండడమే కాకుండా మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మీ నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించారా? ఇప్పుడు మీరు ఈ వీడియో వింటున్న వాళ్ళు యువత కనుక అయినట్లయితే ఒక్కసారి మీరు నిజాన్ని ఆలోచించండి. మీరు కాస్త బాగుపడితే, మీరు జీవితంలో సెటిల్ అయితే, మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టి మీ ఫ్యూచర్, మీ కెరీర్ కోసం మీరు కష్టపడితే మీతో పాటుగా మీ అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు, మీ అమ్మా నాన్న స్థితిగతులు మారుతాయి, మీ కుటుంబ వ్యవస్థ, జీవన విధానం మారిపోతుంది. మీ ఇల్లు ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతారు, ఒక మంచి ఫర్నిచర్ తీసుకోగలుగుతారు ఇంట్లోకి. మిగతా వాళ్ళని చూసి అరే వాళ్ళలాగా మన జీవితం లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్కి సొసైటీలో ఒక విలువ ఉంటుంది. అంటే వాళ్ళు తలెత్తుకుని బ్రతకగలుగుతారు, మంచి బట్టలు కట్టుకుంటాం, మంచి ఇంట్లో ఉంటాం. వాళ్ళని గర్వంగా ఉంచడమే కాదు, వాళ్ళని గౌరవంగా ఉంచడమే కాదు, మీరు గౌరవంగా ఉంటారు. ఎందుకంటే సక్సెస్ సాధించింది మీరు కాబట్టి. ఆటోమేటిక్గా మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే
మీరు సరైన సమయంలో మీరు సరిగ్గా సెటిల్ అయిపోతే మీ పేరెంట్స్, మీరు, మీ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, ఇన్ని తరాలు సెటిల్ అవుతాయి, ఇన్ని తరాల జీవిత మారిపోతుంది, ఇన్ని తరాల తలరాతలు మారిపోతాయి. కేవలం మీరు చదవాల్సిన సమయంలో చదవడం, కష్టపడాల్సిన సమయంలో కష్టపడటం అనే దానివల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి సమయం అంతా కూడా వేస్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే జీవితంలో ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్లో సెటిల్ అయ్యాక ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఏమీ సాధించకుండా ఎంజాయ్ చేస్తే అది ఎంజాయ్మెంట్ కూడా కాదు. నైట్ అంతా కూడా మీరు ఆ పార్టీలు చేసుకుని పబ్బుల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామని మీరు ఫీల్ అయితే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీ నిజ జీవితం మీకు కనపడుతుంటుంది. అవునా కదా? లైఫ్లో సెటిల్ అయినాక ఎంజాయ్ చేయండి. ఎంజాయ్మెంట్ 60 ఏళ్లలో చేయొచ్చు, 50 ఏళ్లలో చేయొచ్చు, 40 ఏళ్లలో చేయొచ్చు. కానీ జీవితంలో సెటిల్ కావడానికి యుక్త వయసులో మాత్రమే కష్టపడాలి. 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి మీ పుస్తకాలు పట్టుకొని చదువుతా అంటే యాక్సెప్ట్ చేయదు, కాలం యాక్సెప్ట్ చేయదు, కుటుంబం యాక్సెప్ట్ చేయదు, సొసైటీ. మీరు రెడీగా ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా కదా? మిమ్మల్ని తీసుకోవడానికి ప్రభుత్వాలు రెడీగా ఉండవు. కేవలం ఇప్పుడు మాత్రమే. ప్రస్తుతం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి జీవితంలో అయినా సరే. ఈ ప్రస్తుతాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు అలా అయింది, ఇప్పుడు అలా అయింది, జరిగిన పోయిన వాటిని గుర్తు చేసుకుంటూ, బాధల్ని గుర్తు చేసుకుంటూ, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ప్రస్తుతాన్ని వేస్ట్ చేసుకుంటారు. చూడండి, 24 గంటల సమయంలో మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. చదవచ్చు, మీకోసం అంటూ కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవచ్చు, మీతో మీరు మాట్లాడుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు, లైఫ్ని క్రియేటివ్గా మలుచుకోవచ్చు. ఇన్ని చేయొచ్చు ఒక రోజులో. కానీ మనం ఫోన్లు పట్టుకుంటే గంటలు గంటలు అందులో గడిచిపోతున్నాయన్న విషయం మనకు తెలియకుండా గడిపేస్తుంటాం. చాలామంది స్టూడెంట్స్ ఎందుకు ఆ ఫోన్లు పట్టుకొని నడుస్తుంటారో అర్థం కాదు. ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోరు. అంతగా ఏముంది, ఒక వస్తువు చేతిలో మీరు బానిసలవుతున్నారు, ఆ విషయం మీకు అర్థం కావట్లే. ఒక వస్తువు చేతిలో మీరు బానిస అవుతున్నారు. మన చేతిలో వస్తువు లేదు, వస్తువు చేతిలో మీరు వెళ్ళిపోయారు. మరి మీకోసం కాలం ఆగుతుందా? మీకోసం అవకాశాలు ఆగిపోతాయా? ఇప్పుడు జరగాల్సిందే. అవకాశం ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ మీకు అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చితే పర్వాలేదు, ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడున్నంత శక్తి, ఇప్పుడున్నంత టెంపో, ఇప్పుడున్నటువంటి జీల్ మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు ఇంకెంత కాంపిటీషన్ ఉంటుందో. ఒకవేళ అవకాశాలే రాలేదనుకో, మీ జీవన విధానమే మారిపోవచ్చు. మీరు చదువుకున్న చదువులు వేస్ట్ అవుతాయి, మీ జీవితం వేస్ట్ అవుతుంది. ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా చేయొచ్చు. మన లైఫ్లో సెటిల్ అయినాక ఇంకా అదే ఎంజాయ్మెంట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్. గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళు ఏంది ప్రతి నిమిషం కష్టపడ్డారు. రోజుని జీవితంలో మీరు ఒక విషయం చెప్తాను, మీరు 11-12 గంటల దాకా పడుకున్నారు నిద్ర లేవకుండా. నైట్ ఎప్పుడో 3-4 గంటలు పడుకొని 12 గంటల దాకా నిద్ర లేవలేదు. మీ జీవితంలో సగం జీవితం వేస్ట్గా అయిపోయిందంటే సగ జీవితం చచ్చిపోయినట్టే కదా లెక్క. మీరు బ్రతుకున్న క్షణాలు కొన్ని ఒక రోజులో ఒకసారి ఆలోచించండి. ఆ కొద్దిసేపట్లో మీ వ్యక్తిత్వం కోసం, మీ జీవన విధానం కోసం, మీ కెరీర్ కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు ఏం కష్టపడుతున్నారు, ఏం నిర్మించుకున్నారు, ఒక రోజులో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం సద్వినియోగం చేసుకున్నారు, ఎలా ఫ్రూట్ఫుల్ చేసుకున్నారు. ఒక 24 గంటల సమయం గడిచిపోతే చూడండి, సంవత్సరాలు 21, 22, ఆల్రెడీ కరోనా వచ్చి 5 years అవుతుంది. 2020 అయిపోయింది, 21 అయిపోయింది, 22, 23, 24, 25లోకి వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ 24 కూడా 6 months, 5 months అయిపోతున్నాయి. 4 months కంప్లీట్ అయినాయి. సో ఇలా సమయం మన కోసం ఆగట్లేదు. కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎర్లీ ఏజ్లో తొందరగా సెటిల్ అయిపోవాలి. స్టూడెంట్ లైఫ్లో మీరు బాగా కష్టపడి ప్రతి నిమిషాన్ని మీ భవిష్యత్తు కోసం కనుక పెట్టుబడిగా పెడితే మీరు లైఫ్లో ఎర్లీగా సెటిల్ అవుతారు. లైఫ్ అంతా కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. రేపు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేయండి, ఈరోజు చేయండి. ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేయండి. రేపు అనే దానికోసం ఎదురు చూడకండి, ఎందుకంటే రేపు అనేది మన జీవితంలో ఉండదు కాబట్టి. ఓకేనా? అందరూ కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా ఒక టైం మేనేజ్మెంట్ అనే దాన్ని ఫాలో అవుతారు. మీ జీవితంలో మీకున్నటువంటి జీవితకాలంలో మీ టైంని సద్వినియోగం చేసుకొని
మీరు ఒకరికి రోల్ మోడల్గా నిలబడాలి అని ఆశిస్తూ మళ్ళొక వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.